హలో అండి అందరికీ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మన ఇంట్లో మటన్ కర్రీ అండి. మటన్ అంటే మటన్ పీసెస్ వేరేగా, కైమా వేరేగా, అదొక పావు ఇదొక పావు కొట్టించి నేను కర్రీ అయితే చేస్తానండి. కొంచెం ఆనియన్స్ కట్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఆనియన్స్ వేసి దాంట్లో సాల్ట్ వేసాను, త్వరగా మగ్గిపోతుందని చెప్పేసి దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అటు ఇటు కలిపేసి కొంచెం మగ్గనిస్తున్నాను. మగ్గిన తర్వాత మటన్ కొట్టించినవి ఉన్నాయి కదా పీసెస్, కైమా రెండు మిక్స్ చేసేసి వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి వండితే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా సాఫ్ట్గా తినేస్తారు. చిన్న చిన్న పీసెస్ అవి మిక్స్ అయ్యి ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. నేను అందుకోసం ఇలా కొట్టిస్తాను ఎప్పుడుని. అదే పక్కనేమో రైస్ కూడా పెట్టేస్తున్నాను వార్చుదామని చెప్పి. కొంచెం కారం, కొంచెం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసింది అయితే మిక్స్ చేసి వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసింది అయితే. దీంట్లో వాటర్ యాడ్ చేసేసి ఇంకేముంది కుక్కర్ పట్టించేయడమే. కుక్కర్ అయితే కనుక నేను ఎయిట్ విజిల్స్ దాకా పడతాను. ఎందుకంటే పట్టించడం వల్ల ఏంటంటే స్మూత్గా ఉంటుంది మటన్ అనేది. విజిల్ తీసాక చూడండి మంచి స్మెల్ వచ్చేస్తుంది. మా పిల్లలు ఈ స్మెల్ చూడగానే పక్క నుంచి మమ్మీ నాకు ఆకలేసేస్తుంది అంటారు. మీ ఇంట్లో కూడా అలాగే అంటారా? పిల్లలు ఇష్టంగా తింటే మనం ఇంకా చేయడానికి ఏమైందండి, చేయొచ్చు కదా చక్కగా. కొంచెం దగ్గరికి ఎలా గ్యాస్ మీద పెట్టి తర్వాత దించేసాను. దాంట్లో కొంచెం రైస్ పుల్కాలు కూడా చేశాను. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తింటారని చెప్పి. మా ఇంట్లో అయితే ఇది. మీ ఇంట్లో ఏంటో చిన్న కామెంట్ చేయండి.